నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక పెళ్లి మూడు ముళ్ళు 7 అడుగులు నూరేళ్ల బంధం కానీ నేటి ఆధునిక సమాజంలో ఈ నూరేళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిపోతుంది. ఒకప్పుడు ఇళ్లలో పెద్దల సమక్షంలో సర్దుబాట్లతో ముగిసిపోయే చిన్నపాటి గొడవలు నేడు నేరుగా న్యాయస్థానాల గడప తొక్కుతున్నాయి. నేను అనే అహంకారం, ఈగోలు, పంతాలు, పట్టింపుల మధ్య పచ్చని సంసారాలు ముక్కలవుతున్నాయి. చట్టం అనేది ఆత్మరక్షణ కోసం ఇచ్చిన కవచం, కానీ కొందరు దానిని కక్ష సాధింపు చర్యలకు ఒక బ్లాక్ మెయిలింగ్ అస్త్రంగా వాడుతున్నారనే విమర్శలు నేడు సమాజంలో గట్టిగానే వినిపిస్తున్నాయి. ఫలితంగా పోలీస్ స్టేషన్లు, కోర్టు వాయిదాలు, లాయర్ల ఫీజుల మధ్య జీవితాలు నరకప్రాయంగా మారుతున్నాయి. కానీ ఏ చట్టాలు, ఏ లాయర్లు ఏళ్ల తరబడి సాగిన కోర్టు వాదనలు మార్చలేని ఒక కఠిన హృదయాన్ని, ఒకే ఒక్క మానవత్వం, నిష్కల్మషమైన కరుణ మార్చేయగలవని నిరూపించింది దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఒక సంచలన సంఘటన. 5 ఏళ్ల పాటు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరిగిన ఒక జంట చివరికి కోర్టు రూంలోనే జడ్జి ముందే విడాకుల పత్రాలను ముక్కలు ముక్కలుగా చించేసి ఒక్కటైన హృదయ విదారక సినిమా కథను మించిన ఉత్కంఠభరితమైన యథార్థ గాథ ఇది. విడాకులు అనుకుంటూ కలహించుకునే ప్రతి ఒక్కరి కళ్ళు తెరిపించే మానవ సంబంధాల గొప్పతనాన్ని చాటి చెప్పే ఈ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ఢిల్లీకి చెందిన సౌరభ్, సికా అనే యువతి యువకుల వివాహం 2020లో ఎన్నో ఆశలు, ఆకాంక్షల మధ్య వైభవంగా జరిగింది. కానీ విధి ఆడిన వింత నాటకంలో పెళ్లైన కొద్ది రోజులకే వారి మధ్య విభేదాలు, అభిప్రాయ భేదాలు తలెత్తాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే సహనం ఇద్దరిలోనూ లోపించింది. ఆ క్రమంలో సికా తీవ్ర నిర్ణయం తీసుకుంది. భర్తపై, అతని కుటుంబంపై కోర్టులో వరకట్న వేధింపుల కేసు నమోదు చేసింది. ఆ క్షణంతో ఆ కుటుంబంలో ప్రశాంతత కరువైంది. ఏ తప్పు చేయని భర్త, అతని వృద్ధ తల్లిదండ్రులు కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది. అటు సికా అహం తగ్గలేదు, ఇటు సౌరభ్ వైపు నుంచి సయోధ్య కుదరలేదు. 5 ఏళ్లుగా ఆ ఫ్యామిలీ కోర్టు చుట్టూ ఆ జంట నిరంతరం తిరుగుతూనే ఉంది. న్యాయ పోరాటాలు ఎప్పుడూ ఇరువైపులా విధ్వంసాన్నే మిగులుస్తాయి. ఈ కేసుల వ్యవహారం కేవలం ఆ దంపతుల మధ్య కాకుండా 2 కుటుంబాల్లో తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. న్యాయవాదుల ఫీజులు, కోర్టు ఖర్చుల కారణంగా ఇరు కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడ్డాయి. ముఖ్యంగా కూతురి కాపురం చెడిపోతుందనే బాధ ఒకవైపు, కోర్టు ఖర్చులు, లాయర్ల ఫీజుల భారం మరోవైపు సిక తండ్రిని కోలుకోలేని దెబ్బతీశాయి. ఒక సాధారణ మిడిల్ క్లాస్ తండ్రికి తన దగ్గరున్న డబ్బంతా ఈ కేసులకే ఖర్చయిపోయింది. మానసిక ఒత్తిడి, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి సొంతంగా చికిత్స చేయించుకోవడానికి కూడా రూపాయి లేని దారుణ పరిస్థితి దాపురించింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఒకరోజు సిక తండ్రికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. అత్యవసర పరిస్థితిలో ఆయనను ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లే స్తోమత లేక, సరైన వైద్య సదుపాయాలు అందక అక్కడ ఆ వృద్ధుడు మరణంతో పోరాడుతున్నాడు. తన కళ్ల ముందే తండ్రి బతుకుతాడో లేడో తెలియని పరిస్థితిలో సిక కన్నీరు మున్నీరుగా విలిపిస్తోంది. కూతురు పెట్టిన కేసు చివరికి కన్న తండ్రి ప్రాణాలకే ముప్పుగా పరిణమించిన దారుణ పరిస్థితి అది. సరిగ్గా అదే సమయంలో కథలోకి హీరో ఎంట్రీ ఇచ్చాడు. తనను, తన కుటుంబాన్ని 5 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పి నరకం చూపించిన భార్య తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడనే వార్త భర్త సౌరభ్ కు తెలిసింది. సాధారణంగా అయితే ఇటువంటి సమయాల్లో కక్ష సాధింపులు మరింత పెరుగుతాయి. కానీ సౌరభ్ పాత పగలు, కోర్టు కేసులు, ఈగోలు అన్నిటిని పక్కన పెట్టేశాడు. తనలోని మానవత్వాన్ని చంపుకోలేదు. తక్షణమే స్పందించి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నాడు. క్షణం కూడా ఆలోచించకుండా మామగారిని గుర్గావ్లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మేదాంత కార్పొరేట్ ఆసుపత్రికి తరలించాడు. తన సొంత డబ్బు భారీగా ఖర్చు పెట్టి దగ్గరుండి పర్యవేక్షించి ఒక కన్న కొడుకులా నిలబడి ఆ ముసలి ప్రాణాన్ని కాపాడాడు. సౌరభ్ చూపిన ఆ ఉదారత, సమయస్ఫూర్తి వల్ల సిక తండ్రి పూర్తిగా కోలుకుని మళ్లీ ఆరోగ్యంగా ఇంటికి తిరిగొచ్చారు. ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఢిల్లీ కోర్టులో వీరి విడాకుల కేసు తదుపరి విచారణకు వచ్చింది. జడ్జి బెంచ్ మీదకు వచ్చారు. లాయర్లు తమ వాదనలు వినిపించడానికి కాగితాలతో సిద్ధమయ్యారు. విడాకుల పత్రాలు టేబుల్ మీద ఉన్నాయి. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత విడాకులు తీసుకోవాలని ఇప్పటికీ అనుకుంటున్నారా అని న్యాయమూర్తి సౌరభ్ను అడిగారు. సరిగ్గా అప్పుడే అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ కోర్టు హాల్లో ఊహించని క్లైమాక్స్ చోటు చేసుకుంది. సిక మనసులో ఈసారి కోపం లేదు, కళ్లల్లో పంతం లేదు. కేవలం తన తండ్రికి పునర్జన్మనిచ్చిన భర్తపై అపారమైన కృతజ్ఞత, ప్రేమ మాత్రమే ఉన్నాయి. ఆమె ముందడుగు వేసి లాయర్ చేతిలోని విడాకుల పత్రాలను లాక్కొని జడ్జి ముందే వాటిని ముక్కలు ముక్కలుగా చింపేసింది. ఎన్నో ఏళ్లుగా శత్రువులా చూసిన భర్త సౌరభ్ను గట్టిగా కౌగిలించుకుని చిన్న పిల్లలా ఏడ్చేసింది. అనంతరం
తాము విడాకులు తీసుకోమని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని ఆ దంపతులు కోర్టుకు తెలియజేశారు. ఈ ఊహించని దృశ్యాన్ని చూసి జడ్జితో పాటు కోర్టు రూమ్లో ఉన్న వారంతా ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. 5 ఏళ్ల పాటు సాగిన నరకప్రాయమైన సమస్య కేవలం 5 నిమిషాల్లో సుఖాంతమైంది. ఎవరో సెల్ ఫోన్లో తీసిన ఈ చిన్న వీడియో క్లిప్ ఇప్పుడు ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతూ నెటిజన్ల మనసులను కరిగిస్తోంది. అవును, కోర్టులు, చట్టాలు, కాగితాలు బంధాలను విడదీయగలవేమో కానీ మనసులను కలపలేవు. ఒక రిలేషన్షిప్ నిలబడాల్సింది ఈగోతో కాదు, క్షమించే గుణంతో, మానవత్వంతో, పరస్పర అవగాహనతో మాత్రమే. బంధాలు విడిపోవడానికి ఒక చిన్న కారణం చాలు, కానీ కలిసి ఉండడానికి ప్రేమ, మానవత్వం ఉంటే చాలని ఈ జంట నిరూపించింది. ఈగోల కోసం, చిన్న చిన్న గొడవల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతూ జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకునే వారికి శిఖ, సౌరభ్ల కథ ఒక అద్భుతమైన కనువిప్పు. నేటి తరం జంటలకు ఒక పవర్ఫుల్ సందేశం.